సంతానం లేకపోవడానికి, ఒక కుటుంబంలో పిల్లలు కలగకపోవడానికి అనేక రకాలైన కారణాలు ఉండొచ్చు. వాస్తు దోషాలు కూడా సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తాయి అని చెప్పి వాస్తు శాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. పర్టికులర్గా కొన్ని ఏరియాల్లో ఒక ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నట్లయితే ఆ కుటుంబంలో సంతానోత్పత్తికి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఒక ఇంటిని ఏకాశీతి పదవాస్తు పద్ధతిలో 81 భాగాలుగా విభజించినప్పుడు తూర్పుకు దక్షిణానికి మధ్యగా పైశాచ విధికి లోపలగా ఉన్నటువంటి 4 పదాలనే సవిత, సవిత్ర అని 2 పదాలుగా చెబుతున్నారు. అంటే ఎక్కడ ఒక ఇంటిని 81 పదాలుగా విభజించినప్పుడు తూర్పుకు దక్షిణానికి మధ్యగా పైశాచ విధికి లోపలగా ఉన్నటువంటి ఈ 4 పదాలనే 1, 2, 3, 4 ఈ 4 పదాలనే సవిత, సవిత్ర అని 2 పదాలుగా పిలుస్తున్నారు. మొత్తం 4 పదాలతో కూడుకున్నటువంటి ఈ ప్రాంతం. మనకు వేదాలను సృష్టించింది బ్రహ్మగా చెబుతారు. వేదమాత అంటే సావిత్రి, సావిత్రిని వేదమాతగా చెబుతారు. అంటే సృష్టికి ప్రతి సృష్టి చేసేటువంటి మాత సావిత్రిగా చెబుతారు. అయితే ఒక ఇంటిలో, ఒక ఇంటి ప్లానింగ్ లో ఈ సవిత, సవిత్ర అనేటువంటి ఏరియాలో వాస్తు దోషాలు ఉన్నట్టయితే ఆ ఇంట్లో ఉత్పత్తికి, నూతన సృష్టికి సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. నూతన సృష్టికి ఒకవేళ ఈ ప్రాంతం కానీ వాస్తు నియమాల ప్రకారం ఉన్నట్లయితే ధర్మబద్ధంగా నడుచుకునేటువంటి వ్యక్తులుగా కొనసాగుతారు. ఒకవేళ ఈ ప్రాంతం దూషితమైతే అధర్మాన్నే ధర్మంగా చెప్తూ వ్యవహరించేటువంటి తీరు కలిగిన వ్యక్తులుగా మారుతారు. అంటే అధర్మవర్తనులై ప్రవర్తించేటువంటి వ్యక్తులుగా మారిపోతూ ఉంటారు. కాబట్టి సవిత, సవిత్ర అనేటువంటి ఈ 2 పదాలను చాలా జాగ్రత్తగా వాస్తు నియమాల ప్రకారం కావలసినటువంటి ఏర్పాట్లకు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ఈ ప్రాంతం సరిగా లేకపోతే ప్లానింగ్ అంటే ఒక కంపెనీ కావచ్చు, ఒక ఇన్స్టిట్యూషన్ కావచ్చు, ఒక ఆర్గనైజేషన్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి ప్లానింగ్ ఉంటుంది. కానీ స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది, మొదలవ్వడంలో సమస్యలు ఉంటాయి. అదేవిధంగా మూవింగ్లో ఆ ఆర్గనైజేషన్ లేదా కంపెనీ లేదా ఒక సిస్టమ్ మూవింగ్లో కూడా చాలా స్లోగా ఉంటుంది, స్లో రన్నింగ్లో ఉంటుంది. కాబట్టి సవిత, సవిత్ర ఈ 2 ప్రాంతాల్లో లోపం ఉన్నట్లయితే అమలుకు నోచుకోదు, స్టార్టింగ్ కూడా ప్రాబ్లం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్, విల్ పవర్. ఆ వ్యక్తి ఏ ఇంట్లో అయితే సవిత, సవిత్ర అనేటువంటి ప్రాంతంలో లోపం ఉందో ఆ ఇంట్లో నివసించే వ్యక్తుల యొక్క విల్ పవర్ తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. విల్ పవర్ లో లోపం ఉండేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్, ఈ ఇంట్లో డబ్బుకు కొరత ఏర్పడేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అంటే ఎక్కడ బ్రహ్మస్థానం, దేవవిధి, మనుష్య విధి, పైశాచ విధిగా ఒక ఇంటిని 4 విధులుగా విభజించి 9 బాక్సులు నిలువుగా, 9 బాక్సులు అడ్డంగా విభజించినప్పుడు మొత్తం 81 స్థానాలు ఏర్పడతాయి. ఈ 81 స్థానాల్లో బయట ఆవరించినటువంటి పైశాచ విధిలో 32 దేవతా స్థానాలు ఉంటాయి. ఈ 32 దేవతా స్థానాలకు ప్లస్ బ్రహ్మ, ఆర్యమ, వివస్వాన్, మిత్ర, బూధర్ ఇవి 4, ఆప్, అపవత్స్, సవిత, సవిత్ర, ఇంద్ర, ఇంద్రజై, రుద్ర, రుద్రజై ఈ 13 మొత్తం 45 దేవతా స్థానాలు ఉంటాయని వాస్తుశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. అందులో దక్షిణానికి తూర్పుకు మధ్యగా పైశాచ విధి లోపలగా 4 పదాలతో కూడుకొని ఉన్నదే సవిత, సవిత్ర రీజన్.
ఈ రీజియన్లో వాస్తు దోషాలు ఉన్నట్లయితే సంతానోత్పత్తికి పునరుత్పత్తికి ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇంటికి ప్లానింగ్ చేసేటప్పుడు ఈ పదాన్ని అత్యంత జాగ్రత్తగా ప్లానింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.